తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్నారు. జంపింగ్ నేతలు రానంత మాత్రాన బీజేపీకి నష్టం లేదన్నారు. బీజేపీతో తెలంగాణ ప్రజలు ఉన్నారని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ పాదయాత్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పాదయాత్రలు చేస్తే అధికారం వస్తుందనుకోవడం భ్రమే అని కామెంట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మనతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఒక బీజేపీ అధ్యక్షునిగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, మీరు ఎవరితో పొత్తుకు పెట్టుకోబోతున్నారు, ముందుకెళ్ళబోతున్నారు అనే దానికి సమాధానం ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రాబోతుంది. తెలంగాణలో వచ్చే అధికారంలో ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవన్నీ ఉత్తర కుమార పలుకులు పలికి ఒక పార్టీ దేనికైతే పార్లమెంట్లో 0 వచ్చిందో, ఎక్కడైతే ప్రజలు తిరస్కరించారో, ఉన్న సీట్లు పోగొట్టుకున్నారో అటువంటి పార్టీకు ప్రజలు తెలంగాణలో మళ్ళీ రానియరు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోతుంది, ఎవరితో పొత్తులు పెట్టుకోదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఓడించినటువంటి ఒక ఉదాహరణలు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో మనం చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో పాటే పార్టీతో మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ములాఖాతు కావే పరిస్థితి కూడా లేవు అని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఆయన పాదయాత్ర చేయబోతున్నా అంటున్నారు 2027లో. ఈ పాదయాత్రలో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ అన్ని పార్టీలు తన కార్యక్రమాలు చేసుకుంటే పాదయాత్ర తప్పేం, వాళ్ళ పార్టీలే చేసుకుంటారు. మేము కూడా వేరే రకంగా మా కార్యక్రమాలు చేసుకుంటాం. కార్యక్రమాలు చేస్తే తప్పేం లేదు. వాళ్ళు కార్యక్రమం చేసుకునే కానీ కార్యక్రమం చేసేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు. చాలు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని దగా చేసింది, మోసం చేసింది. ప్రజల్ని ఈరోజు వాళ్ళ పార్టీలు ఎవరు చేరినా, ఏం చేరినా, ఎంత పెద్ద వ్యక్తి చేరినా కూడా ప్రజలు మాతో ఉన్నారు. ఎవరు చేరితే ఏంది. అందుకనే మేము డెఫినెట్గా ప్రజలు మాతో ఉన్నారు. బీజేపీని వచ్చేటటువంటి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తుందని నేను పూర్తి నమ్ముతున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ములాఖిత్ రాజకీయం చేస్తుంది. ఆ పొత్తుల రాజకీయం అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్తోనే కనిపిస్తుంది. అది తేటతెల్లం అవుతుంది రాష్ట్రంలో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కెమెరా పర్సన్ ప్రవీణ్, నరేష్, టీవీ 9 ఖానాపూర్.